నమస్కారం, నేను మీ సందీప్ని. నేను ఆఫీస్లో ఇంకా జాబ్ చేస్తున్నా. నాతో పాటు చేసే వాళ్ళు కొందరు మానేసి వాళ్ళు ఓన్ ఏం చేస్తున్నారో ఏమో తెలుసుకోవాలని అనుకుంటున్నా. నేను అదే చూసి ఇప్పుడు కొత్తగా ఒక 5 సంవత్సరాలు ఏమవుతుంది మా కొలీగ్ మానేసి అతను ఏం చేస్తుండో ఏమో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరి దగ్గరికి, నాతో పాటు చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చూద్దామనేసి ఇవాళ ఒక 1% ఒకరి దగ్గరికి వచ్చిన. అతను ఏం చేస్తుండో ఏమో చూద్దాం. చూసి ఒకసారి మనం కూడా చిన్న వీడియో తీసుకొని సీట్ మెమొరీ లాగా పెట్టుకోవాలి యూట్యూబ్లో అనుకొని ఒక వీడియో తీసుకుంటున్నాను. నేను తిన్నానా? బాగున్నావా? బాగున్నా సందీప్. బాగా బాగే. అదే చూస్తున్నా నేను. అదే ఇంకా ఆఫీస్లో అదే జాబ్ చేస్తున్నా. అవును, నాతో పాటు చేసే వాళ్ళు అప్పుడు మీరు చేసి 2 years ఏమో జాబ్ చేసినట్టు మానేసినాం. చాలా ఉన్నాను రోజులు అయితే చాలా ఫ్రీగా మనం చాలా మంచిగా ఉన్నాం, కలిసినాం. ఫోన్ చేద్దామంటే కలుస్తున్నాం, ఎప్పుడైనా కలుద్దామన్నాం కానీ ఎప్పుడు నాకు టైం ఇవ్వట్లేదు. అదే ఏంది చేసి 2 years ఇప్పుడు ఏం చేస్తుండే, ఏమైనా బిజినెస్ పెట్టుకుండా ఏం చేస్తుండే, ఏమైనా అది చేస్తుండా తెలుసుకోవాలనేసి నేను ఇంత దూరం రావాలని వచ్చినా. ఏం చేస్తున్నావు? సీన్ అన్న నువ్వు నీ గురించి ఏమైనా చెప్పుకుంటే కొద్దిగా నువ్వు చెప్పుకో. నా పేరు శ్రీనివాసు, మాది ముత్తేడుగూడెము. సందీప్ తోటి కలిసి పని చేసిన. చాలా రోజుల తర్వాత వచ్చిన సందీప్. అదే ఆయన నేను చేస్తుంటే తెలుసుకుంటాను నేను ఇట్లా. అదే ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? కుండల పని, కులవృత్తి స్టార్టింగ్ లేదు అంటే జాబ్ మానేసిన ఇంకా నువ్వేం వేరే ఇళ్ళకి వెళ్ళలే ఇంకా ఇదే అంటే వెబ్సైట్ గోదాంలో చేసిన తర్వాత మనకి ఇట్లా పని వస్తుంది కాబట్టి మన కులవృత్తి మనం మానవద్దు అనేసి చేసుకోవాలి ఉద్దేశంతో ఈ పనిలో వాటిని ఫిక్స్ అయిపోయినాయి. ఇదే చేసుకుంటూ ఉన్నాం అప్పటి నుంచి వెళ్ళి 2000 నువ్వు మానేసిన నుంచి వెళ్ళి గోదావరిలో 1 year వెళ్ళినావు. తర్వాత వచ్చి మళ్ళీ కుండలే చేస్తున్నావు. ఇప్పుడు కుండలు ఇది ఎప్పుడు నేర్చుకున్నావు? నువ్వు డ్యూటీకి ముందు నేర్చుకున్నావా లేకపోతే మానేసి వచ్చినాక నేర్చుకున్నావా? చదువుకుంటున్నప్పుడు నుండే నేర్చుకున్నా. అప్పటికి వచ్చినప్పుడు ఇట్లా వర్క్ వస్తుంది కానీ నాయన చేసుకున్నావు. ఇద్దరం చేస్తే వెళ్తలేదు. అప్పుడు ఇట్లా తక్కువ కుండలు కూడా అప్పుడు అంతా ఇంకా తల పని చేసుకుంటూ వెళ్తా అని చెప్పి కంపెనీలో జాయిన్ అయినా. కంపెనీలో వర్క్ చేసిన. ఆయనకి ఆడకి ఇట్లా అప్ అండ్ డౌన్ చేయాలని రిస్క్ అవుతుంది. మార్నింగ్ ట్రైన్ ఎక్కి ఉద్యమం జరుగుతుంది, తిరుగుతుంది, ఇబ్బంది అవుతుంది. వాడికి మానేసేటప్పటికి ఉద్యమం అయిపోయిందానే? తెలంగాణ ఉద్యమం ఇంకా నడుస్తుందా? తెలంగాణ వచ్చింది అప్పటికే నువ్వు మానేసినప్పటికి? రాలే. మానేసేపటికంటే మనం చిన్న మెమొరీ అంటే మనం చెర్రపల్లి నుంచి కట్కేసే దాకా కూడా నడిచినాం అనుకున్నా. కొద్ది ఐడియా ఉంది. నువ్వు ఉన్నావు అప్పుడు నాతో పాటు. చెర్రపల్లి నుంచి అప్పుడు ట్రైన్ కూడా అన్ని బంద్ కాబట్టి రాకపోతే నడుచుకుంటా. చెర్రపల్లి నుంచి ఎన్ని కిలోమీటర్లు నాకు ఐడియా ఏం లేదు. చెర్రపల్లి కట్కేసా 6 kilometers 7 kilometers రాకపోతే నడుచుకుంటూ వచ్చా. కంకర కుప్ప మీకెళ్ళి చాలా ఆడుకుంటూ పాడుకుంటూ నడుచుకుంటూ వచ్చేది మనం. అదే చాలా ఎంజాయ్. అప్పుడు డ్యూటీ చేసేటప్పుడు కూడా మనం చాలా మంచిగా ఉన్నా, కలిసిమెలిసి ఉండదు. ఎవరు వర్క్ ఉన్నా సరే కానీ డ్యూటీ ఈవినింగ్ 6 o'clock దిగినామంటే మనం మంచిగా అందరం వెళ్ళామా, కలిసి వచ్చినామా, ట్రైన్ ఉందా అదొకటి. ఇంకా నా సీట్ మెమరీ అంటే మనం సాలరీ పడ్డా కానీ మంచిగా కలిసి ఏదైనా పార్టీ లెక్క, చిన్న పార్టీ లెక్క చేపలు చేసుకుని మంచిగా ఎంజాయ్. నాకు తెలిసి ఆ బ్రాంచ్ నుంచి వెళ్ళి మనం ఇంకో బ్రాంచ్కి వచ్చేదాకా కూడా నువ్వు ఫేస్ 5 వచ్చేదాకా కూడా ఉన్నావు నాతో పాటు. నేను ఇంకా ప్రజెంట్ ఇప్పుడు ఇంకా అలానే చేస్తున్నా. ఫేస్ 5 బ్రాంచ్ అదే చేస్తున్నా, అదే కంపెనీ చేస్తున్నా. ఇంకా నేను అదే నాకు డౌట్ ఏంటంటే, నేను ఇంకా ఇన్ని సంవత్సరం నాతో పాటు చేసే మీ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి చాలా మంది మానేస్తున్నారు. మీరు ప్రజెంట్ ఒక్కనే ఉన్నారు. ఇప్పుడు మన చేసిన దాంట్లో ప్రజెంట్ ఒక్కనే ఉన్నా. వీళ్ళంతా మానేసి ఏం చేస్తున్నారు? అదే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంది నేను తెలుసుకోవాలనేసి. కాంట్రాక్ట్ లేదు, ఎవరు కలుస్తారు. కాంట్రాక్ట్ ఉన్నా హాయ్ అంటే హాయ్ ఉంది, బాయ్ అంటే బాయ్ ఉంది. ఫోన్లో వరకే, అంతే. ఫోన్ల వరకే ఉంది. ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు ఏంది మీరు చూపెడదామని కూడా దగ్గరకు వచ్చి చిన్న వీడియో తీసుకొని చేద్దామనేసి ఇంత దూరం రావాల్సి వచ్చింది. అదే ఏం చేస్తున్నా ఇది పని. దీంట్లో జర మంచిగా ఉంది ఆదాయం, కానీ ఆడు వరకు ఎక్కువ. కానీ మనం నేను అదే అడుగుదాం ఇక్కడ, ఇది ఆ పని బెస్ట్ ఉందా నీకు? డ్యూటీ చేసుకున్నప్పుడు బాగుందా? ఇదంటే మనం ఓన్ పని కాబట్టి మనం ఎప్పుడైనా పని చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓకే, మన ఇష్టం. జీతం చేస్తున్నాం అంటే వాళ్ళకి ఈ రోజు వస్తుంది అంటే రావచ్చా? ఖచ్చితంగా రావాలి ఖచ్చితంగా. ఇక దుమ్ము ఒక రిస్క్ తీసుకోవాలి. 2 days రావాలంటే కాని ఇప్పుడు అర్జెంట్ పని ఉంది ఎవరన్నా మన పిల్లల్ని ఎక్కించుకొని రావాలన్నా కానీ ఖచ్చితంగా అవసరం బట్టి వీలు బట్టి చేసుకోవచ్చు. శాతం వరకు పని చేసుకోవచ్చు. దాని జీతం చేస్తున్నాం అంటే ఇక వాళ్ళకి ఎప్పుడు రాను అంటే కావాలని ఖచ్చితంగా రావాలంటే పోవాల్సి వస్తుంది. అవును, అట్లా. అందుకోసమే మన పని వస్తుంది కాబట్టి మన వృత్తి పని వచ్చింది కాదు. అదే నీకు పని వస్తుంది కాబట్టి మన వృత్తి పని మానవ ఉద్దేశంతో చేసుకోవాలి. అదే ఇప్పుడు ఒకరిని వేస్తావన్నా వదిలే కూడా సపోర్టింగ్ బ్యాక్ సపోర్టింగ్ ఇంకోటి ఉందా? ఒకరిని వేసుకుని అంత ఇద్దరు భార్య భర్త ఇద్దరు కలిసి పని అయితే ఒకరి వల్ల మాత్రం కంపల్సరీ. అదే ఉంది. ఇంకా ఇదే పని ఇంకా వేరే ఏదైనా చేస్తావు? పార్ట్ టైం ఇదే, ఫుల్ టైం పని ఇదే? మొత్తం ఇదే టైం. అదే
నువ్వేం చేస్తున్నావు? కంపెనీలో చేస్తున్నావు? నేను ఇంకా అదే కంపెనీలో చేస్తున్నా. కాంట్రాక్ట్ బేసికే ఓను. అప్పుడు మనం ఒకరి చేతి కింద చేసేది కదా. ఇప్పుడు నేనే కొద్దిగా కాంట్రాక్ట్ తీసుకొని నేను జాబ్ వర్క్ లెక్క నేనే తీసుకొని మన చేతి కింద ఒకరిని అట్లా పెట్టుకొని చేపిస్తున్నా. మరి అది కూడా పెద్ద రిస్క్ అయిపోతుంది, కంపెనీ ఇల్లే అయిపోతుంది. అది కూడా అప్పుడు పెద్ద రిస్క్ అయిపోతుంది. వద్దనేసి నేను కూడా షిఫ్ట్లో జాయిన్ అయిపోయి నా షిఫ్ట్ ఏ షిఫ్టా, బి షిఫ్టా, సి షిఫ్ట్ చేసుకొని వచ్చేసినామా. ఖాళీ టైం ఉన్నాయి, మొత్తం ఫ్రీగా ఫ్యామిలీ తోటి ఉండాలని డిసైడ్ అయిపోయి షిఫ్ట్లు మాత్రమే చేస్తున్నాయి. కానీ బ్యాచిలర్ ఉన్నప్పుడు ఏం చేసినా నడిచింది, ఎప్పుడు వచ్చినా నడిచింది, ఆడ కూడా నడిచింది. అంతే. పెళ్ళైందంటే ఫ్యామిలీ, పిల్లలు, ఇల్లు ఇది ఉంటాయి కాబట్టి రావాలి. దాంతో పాటు అన్ని చూసుకోవాల్సి వస్తుంది. అది చూసుకోకపోతే కూడా ఇంట్లో ఫ్యామిలీ తోటి వచ్చిన నీళ్ళు అయిపోతుంది కదా. ఇంకా మనకి ఇది చూసుకోవాలి, ఇది ఉండాలి, భయపడి సీరియస్ అన్నట్టు అది ఉండాలి, ఇది ఉండాలి, డ్యూటీ చేయాలి, ఇటు ఫ్యామిలీని కూడా చూసుకోవాలి. ఇంకా శివశంకర్ వీళ్ళు కూడా కలుస్తలేరు. నెక్స్ట్ నేను వాళ్ళ దగ్గర కూడా వెళ్దామని అదే వస్తున్నా. వాళ్ళు ఏం చేస్తున్నారు, శివశంకర్ అది కూడా ఉండి డ్రైవింగ్ ఫీల్డ్ అనేసి డ్రైవింగ్ బస్ నడుపుతున్నంట. శివ వచ్చేసి ఆయన రైల్వేకి వెళ్ళిపోయి రైల్వే ఎంప్లాయ్ అయిపోయాడు. మళ్ళీ ఇంకోటి ఉన్నారు చాలా మంది, మనతో పాటు చేసిన చాలా మంది ఉన్నారు. వాళ్ళని కూడా కనుక్కుంటా, వాళ్ళు ఇంకా దొరుకుతలేదు. ఫస్ట్ నువ్వు దొరికినావు కాబట్టి నీ దగ్గరకు వచ్చేసిన, మనకు అందుబాటులో ఉంటావు కాబట్టి నీ దగ్గరకు వచ్చి అదే తెలుసుకుందామని వచ్చిన. అదే కుల వృత్తి ఇది మంచిగా ఉంది. ఎట్లెట్టుందా నీకు డైలీ అంటే ఆదాయం ఎట్లా అన్నట్టు నెలలానా నీకు డైలీ లెక్క ఉంటుందా? ఎట్లుంటది నీకు? మనం బయట పెట్టి అమ్ముకుని ఎప్పుడు ఉంటది గిరాకీ. నీకు గిరాకీ ఉండాలి కదా. ఇవి మన ఊళ్ళో బోనాల పనికి ఎక్కువ గుండెలు పోతాయి అనుకుంటా, దానికే పోతాయా లేకపోతే కళ్ళు సీజన్ లో కళ్ళు లోట్లు పోతాయి, బోనాల పండుగ బోన కుండలు పోతుంటాయి. ఇక ఎప్పుడు ఉంటూనే ఉంటది. మన శాతం వరకు మనం చేసుకోవాల్సింది అంతే. కానీ రెగ్యులర్ గా పని చేస్తావా లేకపోతే ఆర్డర్ వస్తూనే చేస్తావా? ఇవి చేసి పెడితేనే ఉంటా. అంటే వాళ్ళకి సైజులు అనేసి ఇంత ఇవి అని ఎప్పుడు ఎట్లా వేయాలని తెలుసు కదా. బోనాల పండుగ వస్తే ఎంత ఉంటుంది బోనకుండా, కళ్ళు సీజన్ వస్తే తాటలో ఎంత ఉంటాయి అన్న తెలుసు వాడికి. దాని ప్రకారం చేసుకుంటూ పోతున్నాం. చేసి పెట్టి ఫోన్లు వస్తుంటే వెళ్ళిపోతుంటాయి. లేదంటే ఇంట్లో పెట్టినప్పుడు ఫోన్లు వచ్చినప్పుడు అప్పుడు ఆర్డర్ల మీద పంపిస్తుంటాం. అదే. కానీ చేసి అయితే ఖాళీ ఏమి ఉండవు, రెగ్యులర్ గా కలుపుకుంటే రెగ్యులర్ గా చేసి శాతనైన రోజు చేస్తున్నాం. అంతే. మనకి ఏ రోజు చేత కాలేదు టేస్ట్ చేసుకోవడం అంతే. రేపు మళ్ళీ చేసుకోవాలంటే చేసుకుంటాం. కానీ అప్పుడు కానీ ఏం లేదు, ఇట్లా ఆర్డర్ ఉంటేనే నేను చేసుకుంటా, బోనాల పండుగ ఉంటేనే నేను చేసుకుంటా అట్లా అని అది ఏమి ఉండదు ఇంకా మీకు? అట్లా ఏం లేదు, ఎప్పుడు పని చేసుకుంటూ ఉంటాం. శాతం అయితే ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళి ఇదంతా మెటీరియల్ మట్టి ఇదంతా సార్ నాకు ఇంకోటిసారి అది ఒకసారి నాకు ఏడికి వెళ్ళిస్తావు ఏంది అదంతా ఒకసారి నాకు స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎండింగ్ దాకా ఒకసారి చూపెడతావు నాకు చిన్న వీడియో. మళ్ళీ నేను ఏంటంటే కుండ ఎట్లా తయారైతానో చిన్న వీడియో మళ్ళీ తీసుకుంటాను. నేను స్టార్టింగ్ స్టేజ్ మట్టి ఏడికి వెళ్ళిస్తున్నావు, నువ్వు దాన్ని ఎట్లా చేస్తున్నావు, ఎట్లా కలుపుతున్నావు. ఏంటంటే నాకు కూడా నేను కూడా సేమ్ ఇదే, నాది కూడా సేమ్ కులవృత్తి, నీకు కూడా అదే వస్తుంది. నేను కూడా కొన్ని నేను చేయలేకపోతున్నా, కానీ నువ్వు చేస్తున్నావు కాబట్టి నేనే తెలుసుకోవాలనుకుంటున్నా. స్టార్టింగ్ మన కుండ ఎట్లా తయారైతే మన లాంటి వాళ్ళు ఇంకెంతమంది చూస్తారు ఈ వీడియో ద్వారా, ఇంకా చూద్దాం అనుకుంటున్నారు కుండ ఎట్లా తయారైతే ఏందనేసి. వాళ్ళకు కూడా మనం ఇది ఎంత కష్టపడుతున్నావో కూడా వాళ్ళకు కూడా తెలవాలి. కుండ విలువ అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఒకటి ఏంటంటే మళ్ళీ బ్యాక్ అవుతారు పబ్లిక్ మొత్తము. మట్టి కుండలలో వండుకోవాలి, ఈ రాత్రి స్టీల్ బంద్ చేయాలి. దాని వల్ల కూడా కొద్దిగా అది ఎక్కువ వండుకోవడం వల్ల మన రీసెంట్ గా నేను కూడా వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్ వస్తున్నాయి అనుకుంటా. దీనికి మన బ్యాక్ ఉంటేనే అప్పట్లో ఉన్న వాళ్ళే చాలా హెల్తీగా ఉండేది. ఈ కుండలలో ఇల్లు స్టోర్ చేసుకుని అంత బాగుండేది. అదే వాటర్ మన ఫ్రిడ్జ్ ఇప్పుడు ఏమన్నా ఫ్రిడ్జ్ అంటారు కానీ ఉదాహరణ అదే ఉంటుంది. అదే చలివేంద్రం అని ఫ్రిడ్జ్ వాటర్ రాదు, గొంతు పట్టేస్తుంది. అది ఇప్పుడు చిన్న పిల్లలు అంతా పట్టేస్తే తీసుకోవాలి, హాస్పిటల్ తీసుకోవాలి, పెట్టేసాము 4000 బిల్లు. అదే ఇలా తాగితే ఎలాంటి మనకి ఏది ఉండదు అంటారు. ఇంకా సర్వరోగ నివారణ చల్లటి వాటర్ అది మనకు ఉండదు తెలవాలనేసి నాకు. అందుకే ఇది ఎట్లా తయారవుతుంది ఏంది మనం స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఒకటి చెప్తే నువ్వు తీసుకున్నాం అనేసి చూపిస్తా. నువ్వు వస్తే ఒక రోజు టైం ఉన్నప్పుడు చెయ్యి, ఒకటి చెయ్యి, నేను కూడా వస్తే ఎట్లా చేస్తున్నావు ఏందో. అంటే ఇప్పుడు ఏ స్టేజ్ వచ్చిందో నాకు ఇప్పుడు ఇట్లా కొడుతున్నావు కదా. అంటే ఇప్పుడు ఎన్నిసార్లు చేసినావు కుండా ఇప్పుడు ఇది రానికి? ఇది 3వ సారి అన్నట్టుగా. ఫస్ట్ చక్రం మీద తయారు చేస్తాం, దాన్ని కొద్దిగా ఆరిన తర్వాత ఒక రౌండ్ కొడతా, అది కొద్దిగా ఆరిన తర్వాత ఫినిషింగ్ కొడతాను. ఇప్పుడు లాస్ట్ ఫినిషింగ్ అన్నట్టు ఫినిషింగ్ స్టేజ్. ఇది అయిపోయినాక నెక్స్ట్ కాల్చుడే ఇంకా ఆరబెట్టేసి బట్టీలో పెట్టి కాల్చాలి. బట్టీలో పెట్టి కాల్స్తే కుండ మనకు తయారైంది. ఇంకా చెప్పాలా మనం అప్పుడు కలిసిన మెమరీ ఇప్పుడు నీకు ఇక్కడ ఉంటే మన వాళ్ళు ఏమైనా కలుస్తున్నారా, వస్తున్నారా అప్పటి వాళ్ళు ఏమన్నా? ఎవరు వస్తారు ఇక నేను ఇంటి దగ్గర అయిపోయి వాళ్ళు డ్యూటీలు చేసుకుంటారు, ఎవరేడో తెలియదా ఇవ్వలేడు. అదే ఇది అవుతుంది అనేసి నేను చిన్న వీడియో తీసుకుని అట్లా కలవనీకనే వస్తున్నా. మనం కలిసింది ఏందో మళ్ళీ మనకు ఒక మెమొరీ కూడా ఉండాలి.
ఈ అప్పటి లెక్క కలిసి అప్పుడు అంటే మనకు అంత ఫోన్లు లేవు అవి లేవు ఏం లేవు అంత టచ్ లేదు మనకు చిన్న చిన్న ఫోన్లు అవి ఉండే ఇప్పుడు అంతా అప్డేట్ అయినాం కదా మనం కూడా అందుకే మన కలిసి మన వీడియో పెట్టే మనలు మన బ్యాచ్ లో కూడా చూస్తారు కదా అరే వీళ్ళు కలిసిన మనం కూడా కలుద్దాం అనేసి వాళ్ళకు కూడా అనిపిస్తుంది అనేసి చిన్న వీడియో తీసి పెడదాం అనేసి అందుకే తీస్తున్నది. సరే చెప్పు ఇంకెట్లా మంచిగా అందరు మంచిగా ఉన్నారు. ఇంకా నీకేమన్నా నా గురించి నీకేమన్నా తెలుసుకోవాలనుకుంటే నువ్వు చెప్పొచ్చు ఇంకా అడగొచ్చు ఇది ఇది అంటే నాది అదే డ్యూటీ ఇంకా నీకు చెప్పాను కదా ఇంకేముంది అదే డైలీ అప్పుడు మనం ట్రైన్కి వెళ్ళేది కదా అదే కంపెనీలో ట్రైన్కి వెళ్తాం ఇప్పుడు కరోనా నుంచి ట్రైన్లు అన్ని బంద్ అయిపోయినాక కరోనా నుంచి మొత్తం టైమింగ్ చేంజ్ అయిపోయింది అప్ అండ్ డౌన్ ఒక టైం వేస్ట్ చాలా ఉండేది అప్పట్లో మనకు ఆ టైం వేస్ట్ కూడా ఒక ఇద్దరు కలిసి కూడా బండి మీద వెళ్తున్నారు బండి మీద మార్నింగ్ 8కి వెళ్తే 9 వరకు వెళ్తున్నాం ఈవినింగ్ 6కి వెళ్తే 7 వరకు వస్తాం అప్పుడు మన ట్రైన్ గురించి ఒక అలా కూర్చుంటే 6 గంటలకు పోతే మనం 9కి వచ్చింది ఇబ్బంది ట్రైన్ అప్ అండ్ డౌన్ అంటే అవును ఎప్పుడు వస్తే అప్పుడే ఒకసారి క్రాసింగ్ పెడతా ఇట్లా లేట్ అయ్యేది అక్కడే పెడతా అక్కడే కట్టేస్తాం మనం వచ్చే వరకు అదే 9-10 మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోవాలి మనం లేచి వస్తూనే ఉన్నది అదే ఇప్పుడు దానికి అందుకే ఇప్పుడు మాక్సిమం అందరూ బండ్ల మీదనే పోతారు అప్ అండ్ డౌన్ బండ్ల మీదనే చేస్తున్నారు అదే సరేనమ్మా నువ్వు చాలా బిజీగా ఉన్నట్టున్నావు కదా నువ్వు వర్క్ నేను కూడా మళ్ళీ ఒకసారి నువ్వు అన్నావు కదా మట్టి ఎట్లా చేస్తే ఏంటన్నా ఒక చిన్న వీడియో మళ్ళీ నేను దగ్గర ఉండి తీసుకుంటా మళ్ళీ నువ్వు ఎప్పుడు చెప్తావు ఏందో చెప్తే నేను మళ్ళీ ఒక రోజు వచ్చి నేను వీడియో తీసుకుంటా ఓకేనా రైట్ ఓకే